అందరికీ నమస్కారం అండి. మన వీధి వ్యాపారస్తులకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి. ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకైతే కేంద్రం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే పిఎం స్వానిధి పథకం కింద ఆల్రెడీ పిఎం స్వానిధి లోను అప్లై చేసి ఇప్పటి వరకు 15,000 రూపాయలు, అలాగే 25,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా. సో ఆ మొత్తాన్ని ఇప్పుడు 50,000 రూపాయలకు అయితే పెంచింది. సో దీన్ని మార్చి 30 వరకు కూడా పొడిగించిందనమాట. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. ఫస్ట్ టర్మ్ అంటే తొలి విడతలో 15,000 అనమాట. అది తీరిపోయిన తర్వాత రెండో విడతలో 25,000, అది కూడా క్లియర్ అయిన తర్వాత మూడో విడతలో 50,000 రూపాయలు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు ఏంటంటే తొలి విడతలో 10,000, రెండో విడత 20,000 దాకా ఇచ్చేవారు. అయితే తాజాగా ఆ మొత్తాన్ని పెంచారనమాట. తాజాగా ఆ మొత్తాన్ని 50,000 రూపాయల దాకా పెంచారు. అంటే ఫస్ట్ 15,000 తీసుకొని చెల్లించిన తర్వాత 25,000, ఆ 25,000 చెల్లించాక 50,000, ఈ విధంగా లోను అమౌంట్ అయితే పెంచారు. ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఎటువంటి పూచీకత్తు, ఎటువంటి నామినీ ఏమీ లేకపోయినా, లేకపోతే ప్రూఫ్లు అడుగుతారు కదా, లేదంటే ఏమైనా అడుగుతారు కదా, అవి ఏమి లేకపోయినా లోన్ తీసుకోవచ్చు. దానికి ఏంటంటే ముందు 10,000 ఇచ్చేవారు, ఆ 10,000 తీరిన తర్వాత 20,000 ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే పెంచారు. ఫస్ట్ 15,000 ఇస్తున్నారు ఫస్ట్ టర్మ్లోనే, అది తీరిపోతే 25,000, ఆ 25,000 తీరిపోతే 50,000. సో దీనికి ఏంటంటే కేంద్రం ఏంటంటే మార్చి 31 వరకు కూడా ఈ స్కీమ్ డేట్ అయితే పొడిగించింది. కాబట్టి మీరు ఈ లోన్ కోసం స్వానిధి పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా గూగుల్లో పిఎం స్వానిధి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ పిఎం స్వానిధిపై క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటే ఆ అప్లికేషన్ నెంబర్ అయినా లేదంటే మొబైల్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ లాగిన్లోకి రండి. లాగిన్ అని చూపిస్తుంది కదా, లాగిన్ అప్లికెంట్పై క్లిక్ చేయండి. మీ ఆధార్తో రిజిస్టర్ అయిన మొబైల్ అక్కడ టైప్ చేయండి. మీ ఆధార్తో ఏదైతే లింక్ అయి ఉంటుందో, రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబరు. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మీకు జనరేట్ అయిన ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయండి. ఇది మీరు ముందు అప్లై చేసుంటే ఈ విధంగా మీకు వస్తుంది అనమాట. అప్లికేషన్ ఐడి, మీ నేమ్ అది వచ్చింది కదా. తర్వాత ఇది అప్లికేషన్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా ముందు తక్కువ అమౌంట్ కంటే 10,000 ఇచ్చేవారు కదా స్టార్టింగు, వాళ్ళు అప్లై చేసుకుంటే తెలుస్తుంది అప్లికేషన్ ఎలా ఉంటుంది అనమాట. అప్లికేషన్ నెంబర్ ఇది. సో ఇది అప్లికేషన్ ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు ఏ బ్యాంక్ ఇచ్చారు ఏంటి అనేది చూడండి, మీకు చూపిస్తాను. కొంచెం కిందకు వస్తే చూడండి, అప్లికేషన్ డిస్బర్స్డ్ బై యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారనమాట. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు 11/8/2020 లాగ్ అయితే వాళ్ళకి వెళ్ళింది 26/12/2023. శాంక్షన్ చేసింది సేమ్ అదే రోజు, అది 26/12/23 డిస్ట్రిబ్యూట్ ఇచ్చారనమాట లోన్. అయితే చూడండి, ఫస్ట్ టర్ము 10,000 12 నెలలు, సెకండ్ టర్ము 20,000 18 నెలలు, థర్డ్ టర్ము 50,000 36 నెలలు కట్టాలి. సో ఇది అయితే ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ టర్మ్ 10,000 ఇస్తున్నారు కదా, దీన్ని 15,000కి పెంచింది.
సెకండ్ టర్మ్ 20,000 ఇస్తున్నారు కదా, దీన్ని 25,000కి పెంచింది. థర్డ్ టర్మ్ 50,000. దీనికి ఏంటంటే మార్చి 31 వరకు కూడా టైం అనేది పొడిగించారు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఏంటంటే ఇది నేను చూశాను, కానీ ఇంకా ఇందులో ఏమీ అప్డేట్ రాలేదన్నమాట. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కైనా మీ సేవకైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా ఉందంటే లైక్ చేయండి దయచేసి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.